మల్లారెడ్డి ఏ 10 సంవత్సరాల కాలం పాటు అయితే పేద ప్రజలు ఇబ్బంది పడుతుంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడో, సో నిన్న మీ పార్టీ సంబంధించిన నాయకుడు వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుడు ఎవరైతే ఉన్నారో ఆయనతో భేటీ అయ్యిండు. సో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్న చర్చ జరుగుతుంది. రాబోతుండ మల్లారెడ్డి కుటుంబం. నేను ఒకటి చెప్తున్నా, గోరంతా ఉంటే కొండంతా చేయొద్దు అని చెప్తున్నాను. ఆయన అక్కడికి వచ్చింది నిన్న, అదేదో కాలేజ్ అబ్బా, అదేదో కాలేజ్ కూలకూడదు, వాళ్ళ అల్లుడి కాలేజ్ ఏదో కూలిపోతుందని బాధతోనే ఉరుకొచ్చిండ్రు. అంతేగాని వాళ్ళు కాంగ్రెస్లో వస్తే తీసుకునేటంత మరీ అంత అవసరం కూడా లేదు. మేమంత దిగజారి కూడా ప్రభుత్వాన్ని నడిపియము. ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదం పూర్తి మెజార్టీతో మా పక్కన ఉంది. దాన్ని టచ్ చేస్తే మాడి మసైపోయే పరిస్థితి కూడా ఉంది. బీఆర్ఎస్కి కానీ బీజేపీకి కానీ ఇట్లాంటి వాళ్ళు రాష్ట్రానికి ద్రోహం చేసిన వాళ్ళు మా పార్టీలోకి వస్తే తీసుకుంటారా? వాళ్ళ సమస్యల కోసం వాళ్ళు వచ్చి మాట్లాడినంత మాత్రాన మా పార్టీలోకి వస్తారు అనే ఆలోచన కూడా దూరం పెట్టాలి అని అంటున్నాను నేను. ఎందుకంటే అట్లాంటి మూర్ఖులు ఈరోజు ఎంత పెద్ద దోపిడీ చేసిండో, ఎంత మల్కాజిగిరిలో ఎంత పెద్ద దోపిడీకి గురైందో, అక్కడ ప్రభుత్వ భూములు కానివ్వండి, ప్రజల దగ్గర బెదిరించి లాక్కున్నటువంటి చాలా రకరకాలుగా ఆయన వేల కోట్లాది రూపాయలు స్కామ్ ఉన్నదని అందరికీ తెలుసు. అట్లాంటి వాళ్ళని తీసుకొని మా ప్రభుత్వం ఎక్కడ ఆ మషిని మా ప్రభుత్వం ఎక్కడ అంటించుకుంటుంది? మాకు మషి లేని ఈరోజు ప్రభుత్వాన్ని 65 మందితో మ్యాండేటరీ ఇచ్చిండ్రు, మాకు ప్రజలు ఆశీర్వదించిండ్రు. మాకు వీళ్ళు ఎనఫ్, మాకు అవసరం లేదు. ఇసుంటోళ్ళు అవసరం లేదు, ఇసుంటోళ్ళు అని అంటున్నాను నేను. మల్లారెడ్డి అట్లాంటి వాళ్ళు మాకు అవసరం లేదు. మా ప్రభుత్వం సాఫీగా నడుస్తుంది. మేము ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా గాడిలో పెట్టి మేము ఇచ్చినటువంటి హామీలు ఇచ్చినటువంటి ప్రజలకు మేము జవాబుదారీగా ఉంటూ వాళ్ళకి ఇచ్చిన హామీల్ని నెరవేర్చే ప్రయత్నంలో మేమున్నాము. అంతేగాని వీళ్ళు చిల్లర వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చేసి వాడేదో పోయి మా వేమన్ననో ఎవరినో కలిసినంత మాత్రాన వేమన్నను ఎందుకు కలుస్తాడు? నిజంగానే ఏమైనా కలిసేది ఉంటే రేవంత్ అన్న దగ్గర పోతాడు. మరి వేమన్నను కలిసిండంటే అర్జీ పెట్టుకోవడానికి పోయిండు. నా ఆస్తులు పోతున్నాయి, నా భూమి కొట్టేస్తుర్రు, నా కాలేజ్ కూల్చేస్తుర్రు, అక్కడ మరి ఇంకా కాంగ్రెస్ ముందుకు దూసుకొని పోతుంది, ప్రభుత్వం ముందుకు దూసుకోబోతుంది అని ముందస్తు భయంతో అర్జీ పెట్టుకోవడానికి పోయి ఉంటాడు తప్పించి ఆయన ఏమన్నా నిజంగానే ఆయనకు చేరాలనుకుంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర పోతారు. అది లేదు. వేమన్న దగ్గర పోయిందంటే ఆయన ప్రభుత్వ సలహాదారు కాబట్టి తన సలహా ఆయనకు వినిపించి ఆ సలహా ముఖ్యమంత్రి గారికి సూచనలకు తీసుకుపోవడానికి వెళ్ళి ఉండొచ్చు. రేవంత్ రెడ్డి గారి ద్వారం బంద్ ఉంది కాబట్టి అక్కడికి పోయినరాలు. రేవంత్ రెడ్డి దగ్గరికి పోతే ఈ కుటుంబాన్ని దగ్గర తీసే అవకాశం అదే చెప్తున్నా. ఈ ద్వారం బంద్ ఉంది కాబట్టి దొడ్డిదారిన పోయే ప్రయత్నం చేసి ఏదో రిక్వెస్ట్లు చేసుకునే ప్రయత్నం చేసిండ్రు. మా ఆస్తుల్ని కొల్లగట్టకండి అంటుండ్రు. నేను ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు క్లియర్గా ఉన్నారు, ప్రభుత్వం క్లియర్గా ఉంది, మంత్రులు క్లియర్గా ఉన్నారు. ఎక్కడ అవినీతి జరిగినా అధికారులకు ఆదేశం ఇచ్చిండ్రు. ఏది వాళ్ళ పని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. మీరు అడ్డం వస్తే మిమ్మల్ని దొబ్బేసిపోతుంది. ఏ ఆస్తులు అడ్డం వచ్చినా, ప్రభుత్వ ఆస్తుల్ని ఏవి కూడా కబ్జాలు పెట్టినా అవన్నీ ప్రభుత్వం కైవసం చేసుకొని అది ఏం చేయాలనో ప్రభుత్వ పరంగా అదే చేస్తారు, చర్యలు తీసుకుంటే తప్పించి ఎలాంటివి కూడా సందేహాలు లేవు ఇందులో.